కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు అసత్య ప్రచారాలు చేస్తున్నాయని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. ప్రకాశం జిల్లా సోమరాజుపల్లిలో లబ్ధిదారులకు ఆయన పెన్షన్లను పంపిణీ చేశారు. దొంగలు పడిన 6 నెలలకి డీఎస్పీపై ఆరోపణలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. డీఎస్సీలో ఎలాంటి అవకతవకలు జరగలేదని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. మీరు చేసేదానికి అర్ధరహితంగా మాట్లాడుతున్నారు. ఈరోజు పేదల కోసం ప్రతిదీ కూడా మా ప్రభుత్వ సంక్షేమం ఉంది. యువగళంలో చెప్పినట్టుగా 20,000 ఉద్యోగాల కల్పన ధ్యేయంగా మేము ముందుకెళ్తున్నాం. 20 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొని రావడం జరిగింది. పరిశ్రమలు ప్రోత్సాహకాలకి పరిశ్రమలు పెట్టడానికి మేము అవగాహన సులభం చేసుకున్నాం. 15,000 టీచర్ల పోస్టులు భర్తీ చేసాం. 6,000 కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేసాం. అదేవిధంగా దివ్యాంగుల్లో 300 పోస్టుని బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేస్తా ఉన్నాం. ఈరోజు సంక్షేమానికి అభివృద్ధికి మా పార్టీ ప్రభుత్వం పెద్దపేటేస్తూ ఉంది. జూన్ నెలలోనే మేము పెంచిన పెన్షన్లు ఇవ్వడం జరిగింది. ఇదే కాకుండా సంక్షేమం కోసం తీసుకుంటే ఈ నెలలో కూడా 5,600 మంది కొత్తగా స్పౌస్ పెన్షన్లు వితంతు పెన్షన్లు కూడా ఇవ్వడం జరిగింది. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత దీపం 2 పథకం కింద 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వడం, అదేవిధంగా అన్నదాత సుఖీభవ దేశంలో ఎక్కడ లేదుగా 20,000 రూపాయలు రైతుకి ఇవ్వడం జరిగింది. తల్లికి వందనం మొన్ననే ఇవ్వడం జరిగింది. మళ్ళీ 2వ విడత రేపు స్కూల్స్ ఓపెనింగ్ జూన్ నెలలో చేయబోతున్నాం. ఈ 10 రోజుల్లో 2వ విడత తల్లికి వందనం కూడా ఇవ్వబోతున్నాం. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇవ్వబోతున్నాం. ఈరోజు ఉపాధ్యాయుల్ని నియమించడం కావచ్చు, డిఎస్సి చేస్తే దొంగలు పడిన తర్వాత 6 నెలలకి కుక్కల మరి అన్నట్టుగా డిఎస్సిలో ఉద్యోగాలు చేసుకొని అంతా చేసిన తర్వాత ఇప్పుడు వచ్చి అవకతవకలు అని చెప్పేసి అంటున్నారు. అంటే అవకాశాలు ఏం దొరక్క ఏదో మాట్లాడుతున్నారు, పిచ్చి పిచ్చి కోతలు పెడుతున్నారు. ఏ అవకాశం లేక మీరు మాట్లాడేదానికి ఏదీ లేదు. ఈరోజు మీరు చేసేదానికి అర్ధరహితంగా మాట్లాడుతున్నారు.